వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కోనశేఖర్ నరసింహులు గారు, అలాగే జెడ్పీ వైస్ చైర్మన్ గా నిన్న మొన్నటి వరకు సేవలు అందించినటువంటి మిత్రుడు బీకు నాయక్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా నాయకులు రఘు గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి టిఆర్పి ముఖ్య నాయకులకు మైపాల్ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇవాళ ఓట్లు లేవు ఏం లేవు, మరి వీళ్ళు వచ్చిరేంది, ఇదేం పార్టీ, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు అనేటువంటి ఒక ఆలోచన ఉంటది ఎవరికైనా. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నా పేరు తీన్మార్ మల్లన్న, నేను ఇదే మండలంలో పుట్టినటువంటి బిడ్డని. ఇలా ఎమ్మెల్సీగా మీ ప్రజలందరూ ఆశీర్వదిస్తే శాసన మండలిలో మన తరఫున కొట్లాడుతున్నటువంటి బిడ్డను నేను. ఇలా ఏం జరుగుతా ఉంది, కులగణన లెక్కలు ఇలా బయటకు వచ్చినాయి. కారణం ఏంది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ లెక్కలు? తీన్మార్ మల్లన్న కొట్లాడితే బయటకు వచ్చినాయి ఈ లెక్కలు. ఇలా కులగణనలో జరిగినటువంటి లెక్కల్లో కొన్ని విషయాలు మీ అందరికి చెప్పాలి. ఎందుకోసం వచ్చినాం? రెడ్డిల కోపార్టీ ఉంది, ఎలుమూళ్ళ కోపార్టీ ఉంది, బాపనూళ్ళ కోపార్టీ ఉంది, మరి మన సోదరులకు మన బీసీలకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలి కదా, ఎందుకు లేదు ఇన్నేళ్ల నుంచి అని చెప్పి ఆ పార్టీని పెట్టి ఆ పార్టీకి ఇవాళ ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దానికి మీరు అందరూ సాక్ష్యంగా నిలిచినటువంటి సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ గమనించాల్సిందంటే 78 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు. 78 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. ఈ 78 ఏళ్లల్లా మనం నేలింది ఎవరు? రెడ్డోళ్ళు లేరు, ఏళ్తే ఎల్మోళ్ళు లేరు. మన బీసీలు ఎవరు వెళ్ళే, మన ఎస్సీలు ఎవరు వెళ్ళే, మన ఎస్టీలు ఎవరు వెళ్ళే. ఆ సౌండ్ ఎవరు ఏలలే, ఏలిందల్లా వాళ్ళే. ఏలితే ఏం జరిగిందంటే అమ్మా, మొన్న లెక్కలు ఇయ్యాలా, మొన్న రాత్రి బయట పెట్టినటువంటి లెక్కలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జనాభా అంతా ఎంతమంది ఉన్నారంటే 3,74,00,000 మంది ఉన్నారని చెప్పిరమ్మా. తెలంగాణలో మనుషులు ఎంతమంది ఉన్నారంటే 3,74,00,000 మంది ఉన్నారని చెప్పారు. అప్పుడు ఇంటింటికి వచ్చి రాసుకపోయారు కులాల లెక్కలు, గొర్రెలన్నీ గోడలన్నీ ఏమున్నాయి లెక్క అని చెప్పి అన్ని రాసుకొని పోయారు. రాసుకొని పోయిన తర్వాత వాళ్ళని దాచిపెట్టారు. దాచిపెడితే నేనే తీన్మార్ మల్లన్నగా బల్ల గుట్టి అడిగిన బయట పెడతారా మీ సంగతి ఏదో చెప్పుడని చెప్పి గల్లా బట్టి అడిగితే మొన్న రాత్రి బయట పెట్టారు. బయట పెడితే ఏం తేలింది తెలుసా అమ్మా? మన బీసీ వల్ల మన సూమరాల కథ ఎంతమంది ఉన్నారు అంటే 2 కోట్ల మంది ఉన్నమాట. మనం 2 కోట్ల మంది ఉన్నమాట. మరి మీరెంతమంది ఉన్నారా? రెడ్డిలు వెలమోళ్ళు అంతా కలిసి ఎంతమంది ఉన్నారా అంటే అందరు కలిపి పిడికే మంది లేరు వాళ్ళు. మరి మంది మేము, ఓట్లు మాయి, ఈ రాజ్యం మాది, మరి మీరెట్లా ముఖ్యమంత్రులు అవుతారా అని అడుగుతా ఉన్నా నేను. మేము కదా మా రాజ్యంలో మేము ఉండాల్సింది కదా, మీరెట్లున్నారని అడుగుతా ఉన్నా. అమ్మ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసింది, నాకు బుక్ ఇచ్చింది. మల్లన్న గారు ఇది బుక్ చదువుకోండి అని చెప్పి బుక్ ఇస్తే ఆ బుక్ లో లెక్కలు ఏం రాశారంటే తెలంగాణ జనాభా 4,24,00,000 మంది ఉన్నారని రాశారు. ఒకటే నెలలో మళ్ళా నిన్న రాత్రి పెట్టి తెలంగాణ జనాభా 3,74,00,000 మంది ఉన్నారని చెప్పారు. ఒక్కటే నెలలో 50,00,000 మంది చచ్చిపోయారు. తెలంగాణలో ఎవరైనా చచ్చిపోయారు? 50,00,000 మంది ఎట్టుపోయారని అడిగినా. ఒకవేళ చచ్చిపోతే మా వాళ్ళ సమాధానాలు చూపించమని అడిగిన. అది చూపిస్తారు. మొత్తం దొంగ లెక్కలు చేసి మన సంపద వాళ్ళు దొబ్బుక తింటా ఉన్నారు తప్ప మనకు ఏమి న్యాయం జరగట్లేదు. ఇంకా మన సూర్యుల బీసీలకు 2 కోట్ల మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడవాళ్ళు మన బీసీ ఆడబిడ్డలు ఉన్నారు. 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మందికి ఈ 10 ఏళ్లలో ఒక్కరు కూడా ముట్టలేదట, రాసుకొచ్చారు. ఈ 1 కోటి మంది ఆడవాళ్లకు, మన ఆడబిడ్డలకు కొత్తగా 1 బిడ్డ కూడా జన్మని
ఇవ్వలేదట. కానీ 16 లక్షల మంది రెట్లు వెలువలు వచ్చి 16 లక్షల మంది ఉన్నారట 10 ఏళ్ళల్లో. మన ఇళ్ళ కొత్త పిల్లలు కూడా లేదా? లేదా మనోళ్ళు కూడా ఉన్నారు కదా. మనోళ్ళ లెక్కలలో రాయలే, మన లెక్కలలో రాయకుండా వాళ్ళకు మాత్రం పుట్టిరట అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని ఆధారంగా ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళకి మనుషులు లేరు కాబట్టి మనకు మిగిలియరట. వీళ్ళు చెప్తా ఉన్నారు, అమ్మా స్వాతంత్రం 78 ఏళ్ల సంధి మన బీసీ ఆడబిడ్డలు నలుగురు అంటే నలుగురు అసెంబ్లీకి పోయి ఇప్పటిదాకా. ఇవాళ అసెంబ్లీలో చూస్తే రెడ్డోళ్ళ ఆడవాళ్ళే ఉన్నారు, మొగోళ్ళు రెడ్డోళ్ళే ఉన్నారు, ఉంటే వెలుగోళ్ళు ఉన్నారు. ఇవాళ వెలుగోళ్ళు ఎంతమంది ఉన్నారప్ప ఈ రాష్ట్రంలో? 0.04% మంది. మన బాలసత్వాల గుడిసెలని లేవు వాళ్ళ ఇంగ్లాండ్ని. కానీ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రులను మేమే అని తిరుగుతా ఉన్నారు, మంత్రులను మేమే అని తిరుగుతా ఉన్నారు. చక్కగా 10,000 కడపలోనూ 13 మంది ఎమ్మెల్యేలు కూర్చుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజు బిడ్డలు ఎంతమంది కూర్చోవాలి అసెంబ్లీలో? మన బిడ్డలు ఎందుకు కూర్చోవాలని నేను అడుగుతా ఉన్నా. ఎటుమైనారు మన ముదిరాజు బిడ్డలు? కనీసం 15 మంది అయినా అసెంబ్లీలో కూర్చోవాలా వద్దా? మరి ఎందుకు లేరు? మరి ముదిరాజు బిడ్డల సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మన యాదవుల సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మన గొల్ల కుర్మాల సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? మన మున్నూరు కాపుల సొమ్ము ఎవరు తింటుండు? మన కౌల సొమ్ము ఎవరు తింటా ఉండు? మన సాక వాళ్ళది, మన మంగళ సొమ్మంతా కలిసి వాళ్ళు తినుకుంటా ఇవాళ ఏమంటారు? మళ్ళా వచ్చి కాంగ్రెస్ పార్టీకి మా కోటేయి, చేయి గుర్తు కోటేయి అని ఆయన, పువ్వు గుర్తు కోటేయి అని ఆయన, ఇంకొక ఆయన వచ్చేయమంటాడు మా కారు గుర్తు కోటేయమంటాడు. ఇన్ని రోజులు మీకు తలగబెట్టారే కదా ఇట్లా తలగబడ్డది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి ఈ గన్నవల్ల గ్రామంలో ఉన్నటువంటి అమ్మ అక్క అందరికి చెప్తా ఉన్నా, ఒక్కొక్కరి నెత్తి మీద 4,70,000 రూపాయలు అప్పు చేసి పెట్టి దొంగలంతా మన తలకాయలు తాకట్టు పెట్టి 4,71,000 రూపాయలు అప్పు చేసి పెట్టిరు మన నెత్తి మీద. మొన్నటికి మొన్న రైతు బంధు అని చెప్పిర్రా, రైతు బంధు 6,000 రూపాయలు అని చెప్పారు. ఈ రైతు బంధు పైసలు ఆడికెళ్ళి తెచ్చిరు, మనందరి చుట్టూ తాకట్టు పెట్టి తెచ్చిండు రేవంత్ రెడ్డి. 9,000 కోట్ల రూపాయలు తెచ్చిండు. 9,000 కోట్ల రూపాయలల్లో మన బీసీలను కట్టాల్సినటువంటి అప్పు ఎంత అంటే 5,200 కోట్లు మనం కట్టాలి. మన మీద పడ్డది అప్పు. ఈ రెడ్డిల ఎలుమల మీద ఎంత పడ్డదంటే 700 కోట్లు పడ్డది అప్పు. 5,200 కోట్లు ఉంది కదా. మరి మన బీసీ రైతులకు ఎంత వచ్చిన ఎరికేనా? ఈ 9,000 కోట్లలో 5,200 కోట్లు అప్పు మన మీద పడితే మనకు పంచిందేమో 4,200 కోట్లు. రెడ్డి వాళ్ళ వెలువల నెత్తి మీద 700 కోట్లు అప్పు పడితే వాళ్ళకు పంచింది 4,200 కోట్లు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నట్టు? మన సొమ్ము వాళ్ళు తినుకుంటా, మన నీళ్లు వాళ్ళు తాగుకుంటా, మన ఉద్యోగాలు వాళ్ళు తప్పుకపోకుండా ఇలా మనల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తారు. తిన్మార్ వలన మీకు మంత్రి పదవి కావాలంటే ఇస్తాం, మీరు పార్టీలు పెట్టవద్దు బీసీలు అంటారు. ఏ దొప్పుగా తింటారు? ఇంకెన్ని రోజులు తింటారు ఆయన? ఇంకెన్ని రోజులు తింటారు? మా సొమ్ము ఎన్ని రోజులు తిని బతారు? అందుకోసమే రెడ్డిలకు పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎలుమోలకు ఉంది. వీడికి గుడిసె లేనటువంటి పార్టీ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి పెద్ద బలగం ఉన్నటువంటి మన బీసీఎం అంతా ఇవాళ ఒక రాజకీయ పార్టీగా ముందుకొస్తే ఈ రెడ్డిల కళ్ళు మండుతా ఉన్నాయి, ఎలుమల కళ్ళు మండుతా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళంతా ఒక్కటే పొద్దుగా అధికారంలోకి వస్తే వాళ్ళ సొమ్ము వాళ్ళే మోసుకుంటారని చెప్పి బరాబరి చేస్తాం ఆ పని. అప్పుడు మేము తెచ్చినాం, మా తలకాయలు పెట్టి తెచ్చినాం. మా తలకాయలు తాగడం బ్యాంకులు అప్పు కూడా చుట్టారేసరా జమనాథ్ అడగరా? జగన్నాథ్ అడుగుతారా? లేదా పోతే అప్పుడే సాగుగారి దగ్గరికి అప్పు పోతే ఎవరిని జగన్నాథ్ గారితో పెట్టారంటాడు. మరి 9,000 కోట్లకు మానెత్తులు జగన్నాథ్ పెట్టావు కదా. మరి రేవంత్ రెడ్డి జగన్నాథ్ ఉండాలి, వాళ్ళ కుటుంబం జగన్నాథ్ ఉండాలి, దానికి కేసీఆర్ కుటుంబం జగన్నాథ్ ఉండాలి, వీళ్ళు ఉండాలి. అప్పుడు మన పేరు మీద తెచ్చి పంచపతినే వాళ్ళు. ఇలా నేనొక్క మాట అడుగుతా ఉన్న తల్లి, ఎక్కడన్నా ఈ గండవాళ్ళనే కానీ తుర్కపల్లి కానీ ఎక్కడన్నా ఒక రెడ్డిలు ఆడాలి సిగమూలగా చూసి రాము?
చూసిరా ఏనన్నా ఒక్కరే సీఎం చూసినారమ్మా చూసిరా మరి వాళ్ళు మన ఎందుకు అవుతారు మన పోసవ తల్లి మన ఎల్లవ తల్లి మన మైసవ తల్లి మనమంతా ఒకటి కదా వాళ్ళకు మనకేం సంబంధము అందుకే వాళ్ళకు మనకు సంబంధం లేదని ఇలా మన కోసం పుట్టిన పార్టీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది మన సుధరణ పార్టీ మన పార్టీ గుర్తు కత్తెర గుర్తు తీసుకొచ్చినాం ఇవాళ వాళ్ళదేమో సై గుర్తు ఇంకో కారు గుర్తు అయితే మనది కత్తెర గుర్తు డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా కత్తెర కావాలి వేరైన బట్టలు కుట్టాలన్నా కత్తెర కావాలి మన కుర్మైన ఉన్ని కత్తిరించాలన్నా కత్తెర కావాల్సిందే దేనికైనా మన కత్తెర కావాలి మన పనిముట్టు అది అమ్మనక్కను బీడీలు చేసేటువంటి ఆడబిడ్డలు ఉంటే ఆకు కత్తిరియాలన్నా కత్తెరనే కావాలి ఇలా నారీ బ్రాహ్మణ సోదరులు మన కటింగ్ షాప్ పోతే ఆఖరికి మనం అందంగా తీర్చిదిద్దేది కూడా మన కత్తెరనే అటువంటి కత్తెరను తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ కుతికల మీద కత్తెర పెడతా ఉంటే వాళ్ళు ఊసపోతా ఏం చేయాలో ఎట్లా చేయాలో ఆగమాగం అయితే ఉన్నారు చూడాలంటే ఒకటే ఇరురా రాష్ట్రం మీద ఎవరో చూసిరా వాళ్ళంతా ఒకటే నేనేం చెప్తా ఉన్నామ్మా అమ్మా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన ముదిరాజు బిడ్డకు 100కి 80 మార్కులు వస్తే ఉద్యోగం రాలే ఇదే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డలకు 100కి 60 మార్కులకే ఉద్యోగం వస్తుంటే మరి ఎవరి రాజ్యం ఇది ఎవరికి వస్తా ఉంది అందుకే మన పాలు మనకు కావాలనేది మన ఓటా మనకు కావాలని దిగినాం మన హక్కులు మన ఉద్యోగాలు మనకు కావాలని దిగిందే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అమ్మ మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళు మనలు కానే కాదు వాళ్ళు ఎప్పుడు దోపిడీదారులే అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఇవాళ ఊరూరికి రెపరెపలాడుతా ఉంది అంటే మన పార్టీ మనకు వచ్చిందని ఇవాళ పొద్దుగాల ఆయన చెప్తాడు ఇక ఓ ఆయన చెప్తాడు రేపు పొద్దుగాల ఓ రెడ్డి ఆయన వస్తాడు వచ్చి మన పోరగాళ్ళలో 4 జమ చేస్తారు జమ చేసి వాళ్ళకి మండు మాకు రాపించి ఇక ఓట్లన్నీ మలుపుకరాపోరా అని చెప్తారు ఎన్ని రోజులు ఇలా ఇదే తీర్మానం మనల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టాడు నువ్వు మీ ఊళ్ళో జోడికి పోకు వాళ్ళకి ఇదంతా చెప్పకు నీకేం కావాలో చేస్తాడు అమ్మా నేను నా జాతర కోసం వచ్చినా నేను మన అమ్మ అక్కల కోసం వచ్చినా మన బీసీల కోసం సూదరుల కోసం వచ్చిన కాబట్టి ఇవాళ నికాసుగా నిలబడి గండగడ గడ్డ మీద మా అమ్మ జరిగినటువంటి మోసం ఏందో చెప్తా ఉన్నా ఇవాళ గండగడ రిజర్వాయర్ ఉందమ్మా బాలేశ్వరం రిజర్వాయర్ నేను ఎమ్మెల్సీగా అయిన మొట్టమొదటి మాట అదే మాట్లాడినా నువ్వు గతంలో చేస్తున్న సంగతి ఏం దాకా వచ్చిందని చెప్పి ఇవాళ చూడండి ఈ ప్రాజెక్టుల పేరు మీద బీసీ వాళ్ళ దగ్గర మన సూర్యుల దగ్గర కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి గుంజుకున్న భూములు ఏంటంటే 1,32,000 ఎకరాల భూములు గుంజుకున్నారు మరే ఎవరి వాడుతున్నారు అంటే రెడ్లకు వరకు పొయ్యే భూములు మనకు అందుకోసమే నేను చెప్పే తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున మా బీసీల వంత అధికారంలోకి వచ్చినాక బీసీలకు భూమి లేకుండా ఉండొద్దు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఖచ్చితంగా పంచి తీరుతామని చెప్పినాం అలాగే మన బిడ్డలకు ఉద్యోగాల్లో సరైన వాటా అందించేటువంటి ప్రయత్నం చేస్తాం దొంగతనంగా తీసుకుంటున్న రిజర్వేషన్ కట్టడి చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మానవుల మీద పెట్టినటువంటి అప్పులన్నీ జమరాకులకు మిమ్మల్ని పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అమ్మా 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అమ్మా 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ గండవాళ్ళ కూడా హై స్కూల్ ఉంది ఈ హై స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి జరిగేటువంటి పిల్లలు ఉన్నారమ్మా 9వ తరగతి 10వ తరగతి జరిగే పిల్లలకు శానిటరీ ప్యాడ్స్ అని కిట్స్ ఇస్తా ఉండమ్మా అందరికీ ఆడబిడ్డలకు మన ఇంట్లో ఆడబిడ్డలకు మంత్రి సమస్యలు ఉంటాయి కదమ్మా నెలసరి సమస్యలు ఉంటాయి కదా శానిటరీ ప్యాడ్స్ అని కిట్స్ ఇస్తే ఈ శానిటరీ ప్యాడ్ల పైసలు ఈ గంగమలలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు రావాల్సినటువంటి శానిటరీ ప్యాడ్ల పైసలమ్మ 44 కోట్ల రూపాయలు రెడ్లు పంచుకొస్తున్నారమ్మా మన ఆడబిడ్డల అంటు పైసలు పంచుకొస్తున్నారమ్మా ఈ దొంగలంతా కలిసి దీనికోసం కదా కొట్లాడాల్సింది మనము మన బిడ్డ అక్కడ మన బిడ్డ ఉంటే అక్కడ మన చెల్లెలు మన సోదరు ఉంటే మన పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మన హక్కుల కోసం మన జీవితాల కోసం ఇలా నా జీవితాన్ని పరంగా పెట్టైనా సరే ఇలా మీ సంగతి తేలుస్తా అని చెప్పి ఇలా రాష్ట్రం మొత్తం దిగడం జరిగింది ఈ గడ్డ మీద పుట్టినటువంటి వారిని ఈ గడ్డతో నాకు సంబంధాలు ఉన్నాయి ఈ గడ్డతో బంధుత్వాలు ఉన్నాయి ఇలా గంగమాలను
శిరస్సులు జరుగుతూ ఉన్న ఈ యుద్ధం మనందరి సూర్యుల యుద్ధం, ఇది మన బీసీల యుద్ధం. ఈ యుద్ధంలో ఈ గంధం వల్ల గౌరవంగా పాల్గొనాలని చెప్పి మనసారా పిలుపునిస్తూ మీ అందరికి కూడా మరొకసారి చేతులెత్తి దండం పెడుతూ